ఆపరేషన్ సింధూర్ దెబ్బతో తీవ్రంగా డ్యామేజ్ అయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ భారత్కు మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చేశారు. గత వారం సిడిఎఫ్ పదవిని చేపట్టిన మునీర్ తన ఆర్మీ ఆఫీసర్స్ మీటింగ్లో మాట్లాడారు. భవిష్యత్తులో ఏదైనా దురాక్రమణ జరిగితే పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చేశారు. భారత్ ఎలాంటి భ్రమల్లోనూ ఉండకూడదని స్ట్రాంగ్గా చెప్పారు. కానీ అసలు నిజమేంటంటే ఆపరేషన్ సింధూర్ దెబ్బను పాకిస్తాన్ అంత ఈజీగా ఎప్పటికీ మర్చిపోలేదు. 26 మంది టూరిస్టులు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ డెడ్లీ అటాక్స్ చేసింది. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ పై, ట్రైనింగ్ సెంటర్స్ పై అటాక్ చేసి వందలాది టెర్రరిస్టులను హతం చేసింది. అంతేకాదు పాక్ ఎయిర్ బేసులను టార్గెట్ చేస్తూ మిసైల్ అటాక్స్ చేసింది. కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి తగ్గి ఇండియా ముందు మోకరిల్లింది. కాల్పుల విరమణ కోసం ఆపరేషన్ సింధూర్ను ఆపాలని భారత్ను వేడుకుంది. అంత పెద్ద దెబ్బతిన్న మునీర్ మాత్రం తమ కంట్రీ శాంతియుతమైందని చెబుతూనే తమ సార్వభౌమత్వాన్ని పరీక్షించడానికి ఎవరినీ అలో చేయమని హెచ్చరించారు. మునీర్ తన మీటింగ్లో పాక్ ఆఫ్ఘాన్ సంఘర్షణ గురించి కూడా మాట్లాడారు. ఆఫ్ఘాన్ తాలిబాన్లు, పాక్ తాలిబాన్లు మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవడం తప్ప పాకిస్తాన్కు మరో మార్గం లేదని అన్నారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ను ఫిత్నా అల్ ఖవారిజీగా ప్రకటించడం ఇస్లామిక్ చరిత్రలో హింసకు పాల్పడిన ఒక సమూహాన్ని సూచిస్తుంది. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తూనే ఇండియాపై అగ్రెసివ్ కమెంట్స్ చేయడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. కానీ మునీర్ ఇచ్చిన ఈ న్యూ వార్నింగ్ సరిహద్దుల్లో మళ్లీ న్యూ టెన్షన్ను క్రియేట్ చేస్తుంది.